వేల కిలోమీటర్లు సింగిల్ జర్నీ రే అనక పగలనక సుదూర ప్రయాణం బతుకు బండి లాగాలంటే లారీ బండి ఎక్కాల్సిందే చేతిలో లా పట్ట ఉన్న లారీ స్టీరింగ్ తిప్పాల్సిందే వీరోచిత ప్రయాణం చేయాల్సిందే అని నిర్ణయించుకుంది ముందుకు కదిలింది విజయవంతంగా గమ్యం చేరింది ఎవరామె ఏమిటా విజయగాథ జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం చీకట్లో లారీ పక్కనున్న ఈమెను చూసారా ఈ సమయంలో ఈవిడికి ఇక్కడేం పని అనుకుంటున్నారా ఈ లారీ ఇక్కడ విజయనగరం జిల్లాలో టమాటా లోడ్తో కనిపిస్తోందంటే అందుకు కారణం ఈయనే 100 కిలోమీటర్ల దూరాన్ని ఏమాత్రం కష్టపడకుండా లారీ తోలుకుంటూ వచ్చారామే నేటి మహిళలు విమానాలే తోలేస్తున్నారు ధైర్యంగా అంతరిక్షాలకే వెళ్ళొస్తున్నారు ఆఫ్టర్ ఆల్ లారీయే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదు లారీ నడపటంలోనే ఉంది అసలైన ఛాలెంజ్ ఏ కారో జీపో అయితే నడపటం సులభమే కానీ నిండు లోడున్న లారీని అంత ట్రాఫిక్ లో మేనేజ్ చేయడం అంటే అదేమంత మామూలు విషయం కాదు లారీ నిండా వేల రూపాయల విలువ చేసే లోడు రాత్రి పగలు అన్న తేడా లేని ప్రయాణం మగ డ్రైవర్లకే ఎంతో కష్టం అనిపిస్తుంది గంటల తరబడి కూర్చుని నడువును పట్టేస్తూ ఉంటాయి వీటన్నిటికీ తోడు గందరగోళమైన ట్రాఫిక్ రాత్రిపూటైతే ఏ డ్రైవర్ తప్పతాగి లారీ మీదకు నడుపుతాడో తెలీదు పగటిపూట కూడా ఏమంత ఈజీగా ఉండదు ఒక్కోసారి సింగిల్ రోడ్లపై వేగంగా ఎదురొచ్చే వాహనాలు వీటన్నింటినీ తప్పించుకుని గమ్యం చేరాలి తేడా వచ్చిందంటే లోడ్ సరుకుతో పాటు ప్రాణాలకు ప్రమాదమే అలాంటి సవాళ్లు అడుగడుగునా ఎదురవుతుంటే ఎంతో నిబ్బరంగా లారీ తోలుకుంటూ ఒంటరి ప్రయాణం చేసుకుంటూ ఇంత దూరం లోడ్ తీసుకొచ్చారామె ఈ మహిళా డ్రైవర్ పేరు యోగిత మధ్యప్రదేశ్లోని భూపాల్కి చెందినవారు తండ్రి రిటైర్ ప్రభుత్వ ఉద్యోగి లా వరకు చదివించారు ఓ లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ కిచ్చి పెళ్లి చేశారు యోగితకు అందరు మహిళల్లా ఇంటి పట్టున ఉండి భర్త పిల్లలతో చల్లగా ఉండాలని ఆశ మరీ అంత కష్టమైతే లా ప్రాక్టీస్ ఉండనే ఉంది కానీ తన కుటుంబ పరిస్థితులు పేరు తాను పెళ్లాడిందే ఓ లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ని 2003లో ప్రమాదవశాత్తు ఆయన మరణించటం వల్ల ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి చెందిన 3 లారీలు 3 ప్రశ్నల్లా ముందుకు నిలబడ్డాయి వాటినేం చేయాలో అర్థం కాలేదామెకి అత్తమామల నుంచి సపోర్ట్ కూడా అంతంత మాత్రమే దానికి తోడు పిల్లల్లో కుమార్తె ఇంజనీరింగ్ చదువుతుండగా కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు వాళ్ళను ప్రయోజకుల్ని చేయటం తన ముందున్న మరో పెద్ద ప్రశ్న ఉన్న లారీల్ని అమ్మేసి తన లా ప్రాక్టీస్ కంటిన్యూ చెయ్యాలా లేక లారీల నిర్వహణ చేస్తూ బతుకుబండి లాగించాలా అన్న సందిగ్ధత నెలకొంది తన కుటుంబాన్ని గాడిన పెట్టడానికి యోగితకు లారీల నిర్వహణే కరెక్ట్ అనిపించింది అయినా ఆడవాళ్లు లారీ ట్రాన్స్పోర్ట్ నిర్వహించడం ఏమిటి సాధ్యమేనా అసలు దుందుడుకు డ్రైవర్లు క్లీనర్లు దానికి తోడు డ్రైవర్ రానప్పుడు ఒక్కోసారి ఓనరే బండి నడుపుకుంటూ వెళ్లి గమ్యం చేర్చాల్సి ఉంటుంది ఇవన్నీ ఉంటాయని యోగితకు కూడా తెలుసు తన భర్త ఎంత లారీ యజమాని అయినా అప్పుడప్పుడు డ్రైవర్ గా కూడా మారి వ్యాపార లావాదేవీల్ని నిలిపేవారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ నిర్వహణకే మొగ్గు చూపారామే ట్రాన్స్పోర్ట్ నిర్వహణ అంత తేలికైంది కాదు రంగంలోకి దిగిన యోగితకు అసలు కష్టాలు అనుభవంలోకి వచ్చాయి డ్రైవర్లు క్లీనర్లతో వేగడం అంటే అంత మామూలు విషయం కాదని వెంటనే బోధపడింది అలాగని అడుగు వెనక్కి వేయటం సరికాదని భావించారామె మరేం చేయాలని మరో ప్రశ్న ఏముంది 3 లారీల్లో 2 లారీల్ని అమ్మేయటం మిగిలిన ఒకే ఒక లారీకి తానే డ్రైవర్నై ఆ సీట్లో కూర్చుని చక్రం తిప్పటమే అన్న నిర్ణయానికి వచ్చారామె First, when my husband expired, I am survive any job or what can I am doing. Whole property is blocked from court disputed matter, family disputed matter. My relatives, my mother, father and my brother is strictly this is no for women's job. आप इसको मत कीजिए, ड्राइवर्स लेके भाग जाएंगे, लॉस करेंगे. बट टेस्ट नहीं करता ही तब तक मैं कैसे बताऊंगी कि मैं इसमें फेल हो जाती. आई एम फर्स्ट टेस्ट, देन आई एम डिसाइडेड ट्रांसपोर्टेशन और नॉट. मैं ट्राई किया और ट्राई करके मुझे उसमें प्रॉफिट हुआ. प्रॉफिट होने के बाद मैंने कंटिन्यू किया.
యోగిత ప్రత్యేకత ఏంటో తెలుసా? దేశమంతా తిరిగే లేడీ లారీ డ్రైవర్ ఈమొక్కరే. నెలలో 15 రోజుల పాటు లారీ డ్రైవింగ్, మరో 15 రోజులు కుటుంబంతో గడపటం. 15 రోజుల్లో యోగిత సుమారు 7,000 కిలోమీటర్లు లారీ డ్రైవింగ్ చేస్తారు. డబ్బులు కూడా అలాగే సంపాదిస్తారు. అలాగని ఇదేం నల్లేరు మీద నడకేం కాదు. ఎన్నో ఒడిదుడుకులు. రాత్రిపూట అయితే మరీ కష్టం. సాటి డ్రైవర్లు దూకుడు కొద్దీ ఓవర్టేక్ చేస్తుంటారు. కొందరైతే ఇష్టానుసారంగా లారీల్ని నడుపుతూ రోడ్డు మీద టెర్రర్ సృష్టిస్తుంటారు. స్టీరింగ్ పట్టిన మొదటి రోజుల్లో యోగితను ఇలాంటి కష్టాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయట. అయితే సాధనమున్న సమకూరు ధరలోనా అన్న చందంగా డ్రైవింగ్ లో ఎదురైన ఒడిదుడుకులను ఛాలెంజింగ్ గా తీసుకుని అధిగమించారామె. మొదట భయపడ్డా ఇప్పుడు తనకు డ్రైవింగ్ అంటే పెద్ద భయము బెరుకు లేవంటారామె. అసలు మహిళా డ్రైవర్ కావడమే తనకు శ్రీరామరక్ష అంటారు యోగిత. యోగిత తన విజయగాథను వివరిస్తూనే రహదారుల జీవితం గురించి కూడా విప్పి చెప్పారు. తనలాంటి వారికి ప్రభుత్వం నుంచి సరైన సహాయ సహకారాలు అందటం లేదని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే అందుకు తగిన వాతావరణం కలిగించాలని అంటారు యోగిత. అంతేకాదు, దేశమంతా తిరిగే ఏకైక మహిళా డ్రైవర్ గా తనకు ఎన్నో చోట్ల అవినీతి కనిపించిందని, ఏమాత్రం సంబంధం లేకున్నా అనవసరంగా డబ్బు పుంజుకుంటున్నారని, వాటికి బిల్లులు సైతం ఇవ్వడం లేదని చెప్తున్నారు. ఈ విషయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉందని కోరుతున్నారామె. యోగిత ఒక మహిళ ఉండి తమతో సమానంగా లారీ నడపటం మెచ్చుకోవాల్సిందేనంటున్నారు సాటి డ్రైవర్లు. అంతేకాదు, ఇతర మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్నారు. మహిళలు చదువుకొని మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఎవరో మూలలు ఉండి బాధపడే కన్నా ఇలాగ ఏదో ఒకటి డ్రైవింగ్ కానీ ఏదో వృత్తి నేర్చుకుంటే ఆవిడని చూసి ఏదో పనిలో చేసుకొని ఉంటే, డ్రైవింగ్ విషయంలోనే ఆవిడ అన్ని స్టేట్లు తిరుగుతుంది, ఏ ప్రాబ్లం లేదు. మీ ఎవరో ఎటువంటి బాధపడాల్సిన లేదు. లేడీస్కి అన్ని విధాలుగా అన్నింటిలో సపోర్ట్ ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా పర్లేదు. మీరు కూడా అలా మూలలు ఉండకుండా ఇలాగా ఈవిని చూసి కొద్దిగా ఇంప్రెస్ అవుతారని కోరుకుంటున్నాను. ఎంతటి కష్టమైనా నవ్వుతూ తీసుకుంటే అది తేలికైపోతుంది. కష్ట నష్టాలు రోడ్డు మీదే కాదు, నట్టింట్లోనూ ఉంటాయి. వాటిని కష్టాల్లా భావించకుండా ధైర్యంగా ఎదుర్కోవటమే జీవితమని యోగిత గురించి తెలుసుకున్న వారికి ఇట్టే అర్థమవుతుంది. జీవితమంటే పోరాటం.